ఒక పక్క చూస్తేనేమో నేను చూడని పదవులా, నాకు అవసరం లేని పదవులా, నేను అనుభవించాల్సిన పదవులా, ఆల్రెడీ 14 ఏళ్ళు సీఎంగా చేసి వచ్చాను, ఇంకా నాకు సీఎం పదవి అవసరమా అని ఒక పక్క మాట్లాడతారు. ఇంకో పక్కేమో ఇలా ఫ్రస్ట్రేషన్తో ఏవి పడితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీఎం పదవి అవసరమా అంటే నీకు అధికార దాహం, అధికార దర్పం, డబ్బులు దోచుకోవడం ఇలాంటి వాటికి ఎప్పుడైతే నువ్వు అలవాటు పడ్డావో నీకు ఇది కావాల్సి వస్తుంది, నీకు అధికారం అన్నది. కానీ నిజంగా ప్రజా సేవ కావాలంటే ఏం చేయాలో చెప్పగలిగావు అనుకో, ఖచ్చితంగా దానికి అనుగుణంగా రచించబడతాయి ఏ కార్యక్రమమైనా. ఎంతసేపు నువ్వు ఆ అధికారమే పరమావధిగా చూస్తున్నప్పుడు, అందుకే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసుకుంటాడంటే యుద్ధం చేస్తున్నాడు. దేంతో యుద్ధం చేస్తున్నాడు? తనతో తాను యుద్ధం చేసుకుంటున్నాడు. ఇది వీళ్ళకి అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుంది సార్. ఎందుకు అర్థమవుతుందంటే మీకు మళ్ళీ చెప్తున్నా ఒక విషయం. 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను, 45 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు జీవితంలో గెల్ల తెలుగుదేశం పార్టీ 18 నియోజకవర్గాల్లో 3 టర్ములు బట్టి తెలుగుదేశం ప్రెసెన్స్ లేదు, అది ఎప్పుడు గెల్లలేదు అక్కడ. 45-18 ఎంత దగ్గర 63 స్థానాలు ప్లస్ వైఎస్ఆర్సీపీ మోనార్క్గా పోరాటం చేస్తూ గ్యారంటీగా గెలిచే స్థానాలు కొన్ని ఉన్నాయి, అవి దగ్గర 50. ఇవన్నీ కలుపుకుంటే దగ్గర 110 స్థానాలు జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పాను. తర్వాత జరిగిన పరిణామాల్లో వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ 26% ఓటు బ్యాంక్తో ఎలక్షన్కి రెడీ అయ్యారు. గ్యారంటీగా ఓడిపోతారన్న భయం ఆవర్తించిన తర్వాత ఆ పిరికితనంతో పవన్ కళ్యాణ్ గోకడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు పార్టీలు రెండు కలిసాయో, కాపు కమ్మ సామాజిక వర్గాలు రెండు కలవడం అనేది ఉభయ గోదావరి జిల్లాలో ఇంపాసిబుల్ టు నెక్స్ట్. పైపించి బీసీ సామాజిక వర్గం అనేది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంతో అలైన్ కాంది. ఆ శెట్టిబలిజ వీళ్ళందరూ. సో వీళ్ళతో ఏమైందంటే ఆ ప్రమాదం, వీళ్ళు ఎప్పుడైతే కలిశారో జగన్మోహన్ రెడ్డికి 130 నుంచి 135 ఖైమీ అయ్యాడు. ఇది రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏమైందంటే ఎప్పుడైతే ఆయన బస్సు యాత్ర స్టార్ట్ చేశాడు, కృష్ణదేవరాయలు లెట్టుడు ఎలా బొగ్గుమన్నాడు చూశారు కదా. అవును సార్. ఎందుకు చెప్తున్నానంటే సామాజిక సాధికారత బస్సు యాత్ర తదనంతర పరిణామాల్లో ఆయన బస్సు యాత్ర చేశాడు. ఈ అవుట్కమ్ ఎక్కడికి లీడ్ అయింది సార్? 150 నుంచి 160కి లీడ్ అయింది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు నరసరావుపేట నియోజకవర్గంలో ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు నిలబడ్డారు. ఆయనకి పోటీగా ఎవరు? రోసయ్య, కిలార్ రోసయ్య, అనిల్ కుమార్ యాదవ్. గుంటూరు ఇది రెండు పక్కన చూసుకుంటే మీరు నరసరావుపేట అయితే అసలు అంతా ఓసీబీసీకే ఇచ్చుకున్నాడు. అవును. ఇతను ఒక్కడే స్ట్రాటజికల్గా బీసీ కాపుని గ్యాంబెల్ చేసాడు పార్లమెంట్ సెగ్మెంట్స్కి. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక ట్రాక్ బీసీ అన్నదానికి ఎప్పుడైతే పెద్దపీట వైఎస్ఆర్సీపీ వేసిన దగ్గర వీళ్ళకి గేమ్ ఓవర్. అవును. మూడోది ఏంటంటే కృష్ణదేవరాయలకి ఫ్రస్ట్రేషన్ ఎక్కడ వస్తుందంటే, ఈ లోకేష్ ఆల్రెడీ పాదయాత్ర ధర్మం అని టికెట్లు అమ్మేసుకున్నాడు బాగా డబ్బులు. అందరి దగ్గర పిసికిసి డబ్బులు తీసుకుని వచ్చి కుంభం పెట్టాడు. వాళ్ళ వరకు టికెట్లు లేవు, వాళ్ళు మంట ఎక్కించేస్తున్నారు. ఈ పుల్లారావు నియోజకవర్గం ఉంది కదా, ఆ నియోజకవర్గం భాష్యం ప్రవీణ్ గారికి అమ్మేశారు మనోడు. ఓకే. అమ్మేసిన తర్వాత అక్కడ ఏమైంది? పొరపచ్చులు వచ్చాయి. డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఈ పార్లమెంట్ సెగ్మెంట్లు అందరూ 150-200 కోట్లు ఎత్తేసారు వీళ్ళు టికెట్లు, తండ్రి కొడుకులు ఇద్దరు డబ్బులు పిసికేసి. మళ్ళీ వాళ్ళు తిరిగి నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లైనా ఇవ్వాలి కదా అగ్రిగేట్ని. ఆమె ఇంకా పుల్లారావు 20 కోట్లు అడిగాడు. దానికి మా అపరమేధమైన లోకేష్ ఏడు చెప్పాడు, సార్ బీఫామ్ కావాలో డబ్బులు కావాలో కనుక్కోని. ఇదంతా కృష్ణదేవరాయలు అంతా లోకేష్ బ్యాచ్ కదా, వేసేసారు గోళీలు కంప్లైంట్లు. ఎగైనా మనోడికి ఫీజులు కొట్టేశారు. బీఫామ్ కావాలా, టికెట్ కావాలా, డబ్బులు కావాలా తేల్చుకో. ఇలాంటి గ్యాంబ్లింగ్లు నడుస్తున్నాయి అక్కడ. దీనికి తోడు ఈ ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చారు కదా, ఆడి బెదిరింపులు, ఆడు బెదిరించేస్తుంది. అంటే ఎంత ఎడ్డి మోలోకాలు ఉన్నారో తెలుగుదేశం చూడండి. ఉర్రను మమ్మల్ని బెదిరించడానికి నియోజకవర్గంలో తిరగబడితే ఇలా బతుకులు ఎక్కడ ఉంటాయి? ఆడవడో తప్పేలాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ నెత్తిమీ పెట్టుకుంటే ఆడొచ్చి ఈయన బెదిరిస్తున్నాడట. ఇది వీళ్ళ దౌర్భాగ్యం. వీళ్ళు దీనికి ఎలక్షన్స్కి వెళ్తున్నారు అని చేత వాళ్ళ భగవంతుడే కాపాడాలి.